హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈథీరియం కాయిన్ గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకెవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియోలో మీకు ఏంటంటే లాంగ్ టర్మ్ గురించి చెప్తాను అండ్ షార్ట్ టర్మ్ గురించి చెప్తాను. ఈథీరియం ఫస్ట్ ఏంటంటే మనం ఈథీరియం షార్ట్ టర్మ్ అయితే చూద్దాం. షార్ట్ టర్మ్లో చూసుకున్నట్లయితే మార్కెట్ ఏదైతే ట్రెండ్ అని ఉందో మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఈ ట్రెండ్ అని దగ్గర నుంచి రిజెక్ట్ అవుతూనే ఉంది. 2 టైమ్స్ రిజెక్ట్ అయింది అండ్ 3 టైమ్స్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే ట్రెండ్ అనేది బ్రేక్ అయిందో మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఏదైతే సపోర్ట్ ఉందో ఇది మల్టిపుల్ టైంలో ఇక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వీటి మధ్యలో ఉంటే మనకి ఏంటంటే సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. వన్స్ ఏంటంటే దీన్ని బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత దీని టార్గెట్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా చూసుకుంటే షార్ట్ టర్మ్ పర్పస్కి అంటే తక్కువ రోజుల్లో రీచ్ అయ్యేది షార్ట్ టర్మ్ పర్పస్కి చార్ట్ అన్నట్టు 4739 నుంచి 4619 ఈ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ దాకా షార్ట్ టర్మ్ పర్పస్కి ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది. మెల్లిమెల్లిగా ఈ లెవెల్కి అయితే వస్తుంది. ఈ లెవెల్కి అయితే వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఏమైనా బేస్ డైవర్జెన్స్ ఫామ్ అయితే అప్పుడైతే చెప్తాను. ఇది మనకి షార్ట్ టర్మ్ పర్పస్కి. లాంగ్ టర్మ్ పర్పస్కి ఎవరైతే 2026 దాకా ఉండాలనుకుంటున్నారో అప్పుడు బుల్ మార్కెట్ దాకా మీకు ఎక్కడ దాకా ఇంక్రీజ్ అవుద్ది అనేది క్లియర్గా చెప్తాను. క్లియర్ కట్గా మీకు ఏంటంటే చార్ట్స్ అయితే చూపిస్తాను. విత్ ప్రూఫ్తో సహా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు 1 డే టైంలో ఉన్నాను. ఇప్పుడు 1 వీక్ టైం ఫ్రేమ్లో పెడతాను. 1 వీక్ టైం ఫ్రేమ్లో మనకు క్లియర్ కట్గా అయితే అర్థమవుద్ది. మనం చూసుకుంటే 2017 ఏదైతే 2017 ఎంత బుల్ మార్కెట్లో 2018 ఏదైతే ఉందో అక్కడ బుల్ మార్కెట్లో మనకి హై అయితే ఇక్కడ రెడ్ లైన్ దగ్గరికి అయితే మనకి మార్కెట్ అనేది రీచ్ అయింది. ఆ రెడ్ లైన్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. క్లియర్ కట్గా ఎక్కడ దాకా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మనకి ఏదైతే గ్రీన్ జోన్ ఉందో బాటంలో అక్కడ బయింగ్ అయితే జరిగింది. రెడ్ జోన్లో ఏంటంటే సేలింగ్ అయితే అవుతుంది అండ్ బ్లూ జోన్లో మన గ్రీన్ జోన్లో ఏంటంటే బయింగ్ అయితే అవుతుంది. 2020లో మళ్ళీ ఏంటంటే బయింగ్ అయితే స్టార్ట్ అయింది. అంటే 1 ఇయర్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్లో అయితే ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత బాటమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ దాకా ఇంక్రీజ్ అయింది, దగ్గరగా ఈ రెడ్ జోన్ దగ్గరికి అయితే అట్రాక్ట్ అయింది. అంటే మళ్ళీ 2021లో మనకి 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఒక ఆల్ టైమ్ అయితే క్రియేట్ అయింది. దాని తర్వాత 2021 నుంచి మార్కెట్ అనేది డౌన్ అవుతూనే ఉంది. మల్టిపుల్ టైంలో డౌన్ అవుతూనే ఉంది. కాబట్టి ఏంటంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి మిడ్ టర్మ్లో ఏంటంటే నియర్లీ $10,000 అయితే టార్గెట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ $10,000 బ్రేక్ అవుతే ఈజీగా ఏంటంటే మీకు 22,000 నుంచి మీకు నియర్లీ ఏంటంటే 30 to 35,000 దాకా ఏంటంటే మనకి ఈథీరియం ఏంటంటే రీచ్ అవుతుంది 2026 ఎండ్లో. క్లియర్ కట్గా చార్ట్స్లో అయితే ఆ విధంగానే ఉంది. చార్ట్స్ ఏంటంటే ఇదే రూల్స్ని అయితే ఫాలో అవుతుంది. ఇది మనకు 2026 ఎండింగ్లో అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇంకా ఫాస్ట్గా అయితే మూవ్ అవుద్ది. ఎప్పుడైతే మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో అప్పుడైతే కన్ఫర్మ్ అయితే అయ్యాను. ఏదైతే ట్రెండ్ లైన్ ఒకసారి డ్రా చేస్తున్నానో ఒకసారి చూసుకోండి క్లియర్ కట్గా. మార్కెట్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో అప్పుడే మనకి ఏంటంటే అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. వన్స్ ఏంటంటే ఈ కన్సల్టింగ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కన్సల్టింగ్ అవుతుంది కదా ఈ ఏరియాలో. అంటే ఇక్కడ నుంచి చాలాసార్లు ఏంటంటే 1 మినిట్ ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మార్కెట్ని కన్సల్టింగ్ అవుతుందో ఈ ఏరియా నుంచి ఒక్కసారి ఏంటంటే బ్రేక్అవుట్ అయిందంటే ఈజీలీ ఏంటంటే దీని అట్రాక్ట్ అవుద్ది. వన్స్ ఏంటంటే ఇదంతా బయింగ్ వాల్యూమ్, ఇక్కడంతా బయింగ్ వాల్యూమ్, ఇదంతా ఇదైతే జోన్ ఉందో ఇదంతా బయింగ్ వాల్యూమ్ వల్ల జనరేట్ అయింది. ఈ లెవెల్ నుంచి ఈజీగా ఏంటంటే ఇంక్రీజ్ అవుద్ది. ఇది మనకి ఏంటంటే లాంగ్ టర్మ్లో అయితే చెప్పాను. నేను ఏదైతే ఈథీరియం చార్ట్ ఇచ్చానో అది కంపల్సరీ ఏంటంటే నేను బాటంలో అయితే ప్రిడిక్ట్ చేశాను. దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏంటంటే వీడియోలు పెడతాను అండ్ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను. దానికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ మీకు ఏంటంటే నేను ఇచ్చిన సిగ్నల్స్ అయితే ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఏదైతే ఈథీరియం స్టార్టింగ్ స్టేజ్లో నేను బాటంలో ఉన్నప్పుడు మీకు ఏంటంటే గ్రూప్లో బై చేయడానికి అయితే కొన్ని సిగ్నల్స్ అయితే ఇచ్చాను. అవి అయితే ఒకసారి చూడండి. ఏదైతే ప్రీమియం గ్రూప్ ఉందో మన గ్రూప్స్ అయితే ఉన్నాయి, 2 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే 1 ఇయర్ గ్రూప్ ఉంది అండ్ మంత్లీ గ్రూప్ కూడా దాంట్లోనే అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీమియం గ్రూప్ అయితే ఉంది. ఇదైతే ఉందో ఇది అడ్వాన్స్ గ్రూప్లో అయితే ఇచ్చాను. ప్రీమియం గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. దాంట్లో ఏంటంటే కొద్దిగా ఎక్కువ పర్సెంట్ ఏంటంటే ప్రాఫిట్ వచ్చే కాయిన్స్ మాత్రం పెడతాను. ఇక్కడ మనం చూసుకుంటే ఈథీరియం స్టార్టింగ్ స్టేజ్లో నేను ఎక్కడ బై చేయమని చెప్పాను. నియర్లీ చూసుకుంటే 2500 నుంచి మనకి ఏంటంటే 3000లో బై చేయమని చెప్పాను. ఒకవేళ దానికన్నా బ్రేక్ అవుతే 1000 నుంచి 2500 మధ్యలో మీకు ఏంటంటే దొరుకుతుంది ఈథీరియం. అక్కడ నుంచి చూసుకుంటే నేను టార్గెట్ ఎక్కడ ఇచ్చాను 10,000 దాకా. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రైస్ అనేది ఈజీలీ ఏంటంటే 4000 ఆ రేంజ్లో అయితే ఉంది. అక్కడ నుంచి ఏంటంటే మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇంక్రీజ్ అవుద్దని చెప్పి నేనైతే ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాను. నెక్స్ట్ చూసుకుంటే ఎన్ని టైమ్స్ ఇచ్చాను గ్రూప్లో ఏంటంటే చాలా టైమ్స్ అయితే ఇచ్చాను. మళ్ళీ 3000లో ఇచ్చాను. 3000 దగ్గర నుంచి ప్రైస్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుద్దని చెప్పాను. ఎందుకంటే అక్కడ ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. మనకు అక్కడ బై సిగ్నల్ కూడా మనకి ఏంటంటే ఇండికేటర్లో అయితే ఫామ్ అయింది. కాబట్టి నేను అక్కడ సిగ్నల్ అయితే ఇచ్చాను. ప్యాటర్న్ ఉంది ప్లస్ ఏంటంటే మనకి బై సిగ్నల్ కూడా అక్కడ అయితే వచ్చింది. దానివల్ల నేను సిగ్నల్ ఇచ్చాను.
అండ్ దాని తర్వాత ఎన్ని సిగ్నల్ అయితే ఇచ్చాను, ఒకసారి కాదని ఇచ్చింది చాలాసార్లు ఏంటంటే మన గ్రూప్లో ఇచ్చాను. ఏ విధంగా ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావచ్చు, ఈ విధంగా ట్రాప్ అయిపోయి మళ్ళీ మీకు ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. ఫస్ట్ చూసుకుంటే 6,000 నుంచి 7,000 టార్గెట్ అయితే ఉంటుంది. ఒకవేళ దీని బ్రేక్ అయితే డైరెక్ట్ 10,000 నుంచి 11,000 దాకా అయితే ఈజీగా అయితే వెళ్ళొద్దని చెప్పి నేను ఇంకొక స్క్రీన్ షాట్ అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్నిసార్లు మీకు స్క్రీన్ షాట్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ ఏంటంటే 4 టైం అయితే ఇచ్చాను, 2,859 ఇచ్చాను. అకౌంట్ చూసుకుంటే ప్రైస్ అనేది 4,357 నుంచి 4,361 దాకా అయితే వెళ్ళొద్దని చెప్పాను, ఎందుకంటే అది 5th వేవ్. నెక్స్ట్ చూసుకుంట్లయితే ఈ బాక్స్లో కూడా మీకు ఎన్నిసార్లు ఇచ్చానైనా గమనించండి. చాలా టైమ్స్ ఏంటంటే నేను సిగ్నల్ అనేది ఇచ్చాను. ప్రతి దాంట్లో ఏంటంటే మీకు అన్ని చూపించలేం, కానీ ఇంకా దీంట్లో చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇతరం ఎప్పుడైతే మనకి బుల్ మార్కెట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందో కిందసారి 2021లో ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయితే స్టార్ట్ అయింది. డైరెక్ట్ మీకు ఏంటంటే ఇథిరియం టాప్ అయితే వెళ్ళింది. అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే డామినెన్స్ ఏదైతే ఉందో ఈ డామినెన్స్ డౌన్ అయినప్పుడే ఇథిరియం ఇంక్రీజ్ అవుతుంది. ఏదైతే డామినెన్స్ ఉందో ఈ డామినెన్స్ని ఇథిరియంని ఇవి రెండే ఏంటంటే మనకు దగ్గరగా అయితే చూస్తే మనకి సిమిలారిటీ అయితే ఉంటుంది. ఎప్పుడైతే డామినెన్స్ అయితే పడిపోతుందో అప్పుడు ఇథిరియం అనేది ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. అదైతే నేను నోటీస్ చేశాను. ఇక్కడ మనం చూసుకుంటే డామినెన్స్ అనేది ఇప్పుడిప్పుడే డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది, కాబట్టి అందుకోసం అనేది ఇథిరియం అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి హిస్టరీ పరంగా చార్ట్ పరంగా కూడా మీకు అనాలిసిస్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొకసారి సిగ్నల్ ఇచ్చాను. అండ్ మీకు మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఈ విధంగా మీకు ఎన్నోసార్లు అయితే గ్రూప్లో ఇవన్నీ చూపించిన స్క్రీన్ షాట్లో చూసుకోండి. ఒకటే సిగ్నల్ని నేను మీకు ఎన్నిసార్లు అయితే ఇచ్చాననేది దీంట్లో చూపిస్తున్నాను. ఓకే గైస్, ఇదైతే మొత్తానికి ఇథిరియం నేను ఇచ్చిన సిగ్నల్స్. దగ్గర చూసుకుంటే అయితే మనం 21 టైమ్స్ ఏంటంటే ఇథిరియం సిగ్నల్ అయితే నేను ఇచ్చాను. అంటే బాటంలో ఉన్నప్పుడు ఎవరైనా ఫస్ట్ సారి మిస్ అయినప్పుడు సెకండ్ సారి ఇచ్చాను. ఆ విధంగా 21 టైమ్స్ ఏంటంటే మీ గ్రూప్లో అయితే ఇచ్చాను. ఇది గ్రూప్ యొక్క ఉద్దేశం. అండ్ నేను చెప్పానా లేదా అనేది వీడియో కూడా మీకు ఏంటంటే క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఒకసారి అయితే వీడియో చూసుకోండి. అంటే బయింగ్ ఆర్డర్స్ ఎక్కడ పెట్టాలి చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇథిరియం అయితే అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దీని దగ్గర మీరు బై చేయండి. ఒకటి $2,076 నుంచి నియర్లీ ఏంటంటే $2,163 ఈ మధ్యలోకి ఎక్కడికి వచ్చినా ప్రైస్ మళ్ళీ మీరు ఖచ్చితంగా బై చేయండి. ఎందుకంటే ఇంకా డైలీ క్యాండిల్ క్లోజ్ కాలేదు కాబట్టి మెల్లిమెల్లిగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మీరు దీన్ని ఫిల్ చేయండి. ఒకవేళ దీన్ని హోల్డ్ చేయకపోతే ఇన్స్టెంట్గా మీరు ఎక్కడ బై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఏంటంటే ఇక్కడ బై చేయండి. ఓన్లీ ఏంటంటే 2 ప్లాన్స్ మాత్రమే అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అయితే 1,510 దగ్గర నుంచి 1,574 ఇది మ్యాక్సిమం లాస్ట్ క్రాష్. ఇది నన్ను అడిగితే ఇంకా క్రిప్టోలో భయానక క్రాష్, అంటే ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత క్రాష్ ఉంటే ఇక్కడ దాకా మ్యాక్సిమం ఏంటంటే దీన్ని హోల్డ్ చేస్తుంది. లేకుంటే మాత్రం దీనికన్నా కొద్దిగా కిందికి వెళ్ళి ఈ విధంగా ట్రాప్ చేసి అండ్ మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ జోన్ మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎంట్రీ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా కానీ బ్యాకప్లో ఒక 10% అమౌంట్ అన్న కొద్దిగా ఉంచండి. ఇదేంటంటే హై ఎప్పుడైనా మార్కెట్ అండ్ సడన్ సిచ్యువేషన్లో ఏమన్నా డైరెక్ట్ క్రాష్ అవుతుంది అన్న ఉద్దేశంలోనే ఉంచండి. ప్రతి దానికి కూడా ఈరోజు నేను అట్లా డబుల్ మైండెడ్ చెప్తాను. ఎందుకంటే డామినెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. డామినెన్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డామినెన్స్ చూసుకుంటే 70 ఇక్కడ మనం చూసుకుంటే 57% ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే అందుకోసం అనేది కొద్దిగా మనం బ్యాకప్ ఎండ్లో ఉంటాం. కానీ కొనకుంటే మాత్రం ఏంటంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం అనేది మెల్లిమెల్లి ఇక్కడ పోయినసారి చూసుకుంటే అయితే ఏదో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఎక్కడ దాకా బౌన్స్ అయిందంటే నియర్లీ 65% ఏంటంటే బౌన్స్ అయింది. ఇక్కడ కూడా చూసుకుంటే మనకి నియర్లీ 38%. అయితే ఇక్కడ వెళ్ళేటప్పుడు కొద్దిగా విక్ అనేది కిందికి వస్తున్నాయి. ఈ విధంగా వచ్చేసి ట్రాప్ చేసేసి మళ్ళీ పైకి వెళ్తున్నాయి. ఒకవేళ ఆ విధంగా ట్రాప్ అయినప్పుడు మాత్రం అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే ఇక్కడ నుంచి చూసుకుంటే అయితే దగ్గర 100% 132% ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే స్టిల్ ఏంటంటే ప్లాన్ వ్యాలిడ్ అయితే ఉంది. ఒకవేళ ట్రాప్ అయినా అనుకోండి మెల్లిమెల్లిగా ఈ జోన్లో కూడా మీరు ఏంటంటే బై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ వస్తే దీనికన్నా బిలో ఎంత దొరికినా అక్కడ నుంచి మనం ఏంటంటే బై చేస్తూ వెళ్ళాలి. మీరు కొద్దిగా బై చేయండి. లేదు ఇంకా 100% స్ట్రాంగ్ లెవెల్ కోసం వెయిట్ చేస్తారంటే ఇక్కడ దాకా. బట్ నా పరంగా చెప్పాలంటే ఈ లెవెల్ కన్నా బిలో వెళ్ళిందంటే మనం ఇంకా సేఫ్ సైడ్లో వెళ్తాం. మనం మంచిగా ఎక్కువ బై చేయడానికి అయితే ట్రై చేయాలి ఇథీరియంలో. అది అప్డేట్. ఓకే గైస్, మీరు కూడా ఏంటంటే గ్రూప్లో జాయిన్ కావాలంటే ఏ విధంగా జాయిన్ కావాలో చెప్తాను. అండ్ గ్రూప్లో ఏంటంటే మంత్లీ మెంబర్షిప్ ఉంటుంది. అండ్ ఇయర్లీ అయితే మీకు బెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఏంటంటే మీకు బుల్ మార్కెట్ ఉంటుంది. ఎవరైతే మనకి ఏంటంటే లైఫ్ టైం గ్రూప్ తీసుకోవాలో అది కూడా చెప్తాను. అండ్ ఎవరి దగ్గరికి అయితే మీకు 10 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ ఉంటే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. అది ఏ విధంగా కావాలి, వాళ్ళకి ఏ విధంగా ట్రేడ్ చేస్తాను అది కూడా చెప్తాను. అండ్ ఎవరి దగ్గర అయితే బల్క్ అమౌంట్లో ఉంది, నాకు మంచిగా టార్గెట్స్ అనేది వెళ్ళాలనుకుంటే 100% ఇప్పుడు ఇథీరియం ఇచ్చిన సిగ్నల్స్ లాగా మీకు ఏంటంటే పర్టికులర్ హైలో ఏంటంటే మీకు సేలింగ్ సిగ్నల్ అయితే ఇస్తాను. అవి కూడా నేనైతే క్లియర్గా అయితే చెప్తాను. అవన్నీ మీకు కావాలనుకుంటే కింద నా నెంబర్ అయితే ఉంటుంది. ఏదైతే వీడియో ఉందో మీకు ఆ వీడియో కిందకి వెళ్తే కామెంట్ పిన్లో అయితే ఉంటుంది. ఆ కామెంట్ పిన్లోకి వెళ్తే ఏదైతే నెంబర్ ఉందో ఎవరికైతే
డౌట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ కండి. ఎవరైతే గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసేసి ఏదైతే నెంబర్ ఉందో మీరు ఏ అంటే ఏ యాక్సెస్ కావాలి మీకు, మంత్లీ మెంబర్షిప్ ఉంటుంది, ఇయర్లీ మెంబర్షిప్ ఉంటుంది, మనకేంటంటే లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. మీరు ఈ మూడిట్లో ఏ గ్రూప్లో జాయిన్ కావాలో క్లియర్గా మీరు మెన్షన్ చేస్తే దాని ప్రకారమే తీసుకుంటాను. మంత్లీ అయితే మీకు ఏంటంటే 1000 రూపీస్ ఉంటుంది, ఇయర్లీ ఏంటంటే ఈ 2025 మొత్తం బుల్ మార్కెట్ ఉంటుంది, అది మీకు కావాలనుకుంటే 5000 అయితే ఉంటుంది, లేదు మేము లైఫ్ టైం అయితే ఉండాలనుకుంటే మీకు 10,000 అయితే ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే మీ గ్రూప్లో అయితే జాయిన్ కండి, మీ ప్యాకేజ్ని బట్టి అయితే జాయిన్ కండి. ఫస్ట్ మీరు ఏంటంటే సిగ్నల్స్ అయితే చెక్ చేసుకొని తర్వాత కూడా జాయిన్ కావచ్చు, కావాలనుకుంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా అనుకుంటే అప్పుడు కూడా మీరు జాయిన్ కావచ్చు. ఎవరి దగ్గర అయితే బల్క్ అమౌంట్లో ఉన్నాయో వాళ్ళైతే ఈ నెంబర్కి కాల్ చేయండి, నేనైతే మీకు ట్రేడింగ్ అయితే చేస్తాను. దాంతోపాటు ఏంటంటే సేల్ సిగ్నల్ కూడా ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.